ఇట్స్ ఓకే ఓకే వి నో దట్ మ్యాటర్. బాధపడకొక్క చెల్లి. ఎక్కడ స్త్రీ ఏడుస్తుందో, ఎక్కడ లౌడ్ స్పీకర్ లా రోదిస్తుందో, ఎక్కడ ముక్కు చిత్తుందో అక్కడ శుభం జరగదు. ముందు పెళ్లి కొడుకు కాబోతున్న సాంబాగాన్ని ఇలా పిలవండి. నమస్కారం బాబాయ్ గారులండి. మహాలక్ష్మిని పెళ్లి చేసుకోబోతున్నావా? నాన్నగారు చేసుకోమన్నారండి. ఆ అమ్మాయి నీకు నచ్చిందా? నాన్నగారికి నచ్చిందండి. మధ్యలో నాన్నగారు ఎవరు నచ్చడానికి? మా నాన్నగారండి. ఆయనకి నచ్చితే నువ్వు చేసేసుకుంటావా? నాన్నగారు ఇష్టం కదండి. కుదరదు, నువ్వు మా మేనకోడలనే పెళ్లి చేసుకోవాలి. మా నాన్నగారు ఒప్పుకోరండి. ఇలా పూర్వం రాముడు తండ్రి మాటనే అడవులకెళ్ళి ఎన్ని కష్టాలు పడ్డాడో తెలుసా? అవును, చెప్పులు లేవు, బట్టలు లేవు, అన్నం లేదు. భార్యనేమో రామరాసుడు తీసుకెళ్లాడు. ఇన్ని కష్టాలు ఎవరి కోసం పడ్డాడు? నాన్న మాట వినక వాడెవడరా నాన్న నాన్న అంటావు? ఎవడు చెప్పాడరా నీకు? రామాయణం చదివానండి. సగం చదివావా పూర్తిగా చదివావా? పూర్తిగా చదివానండి. సవత్తల్లి కైకేయి చెప్పగానే రాముడు అడవికి వెళ్ళిపోయాడండి. అప్పుడు దశరథుడు ఎక్కడున్నాడరా? కోమాలో ఉన్నాడండి. కోమాలో నుండి బయటకొచ్చి రాముడిని అడవికి వెళ్ళొద్దన్నాడండి. అంతలోనే రాముడు అడవిలోకి వెళ్ళిపోయాడండి. పాపం నాన్న మాట వినకపోబట్టే కదండి రాముడు అడవుల పాలయ్యాడు. ఈడేంట్రా వీళ్ళ నాన్న కోసం రామాయణాన్ని రివర్స్ చేసేస్తున్నాడు. ఏంటి బావమర్తులు రౌండ్లు తిరుగుతూ పోజులు కొడుతున్నారు? ఇవే పోజులు మా బావమర్తి త్రిమూర్తుల ముందు కూడా కొడతారా? ఆయన ఏమన్నా కొండ విడిసింహం కొడుకు అనుకుంటున్నాడా? అలాంటి వాళ్ళు ఇంతమందిని చూసాం. Yes, we saw so many forest in the lines. ఈ బిల్డప్లు ఇక్కడ కాదు, మా త్రిమూర్తుల ముందేవండి. ఏంటి ఏం చేస్తాడు? తల తీసి తబలా వాయిస్తాడా? అసలు ఏంటంటే ఆయన గొప్ప దమ్ముంటే మా ముందుకు రమ్మనండి. మీ వెనక్కి తిరిగి చూడండి, కనిపిస్తాడు. అటు కాదయ్యా, ఇటు. త్రిమూర్తులు వీళ్ళేదో నీ సంగతి చూసుకుంటారట. నువ్వు వీళ్ళ సంగతి చూసుకుంటావు, వీళ్ళు నీ సంగతి చూసుకుంటారు. తెలుసుకోండి. అలే ఫిట్టింగ్ పెట్టా బా. ఇక ఇవ్వండి బిల్డప్పులు. నమస్తే. ఏమిటా నిలబడటం? సరిగ్గా నిలబడండి. ఏమిటి కోతుల్లా వంకర్లు తిరుగుతున్నారు? పెద్ద మనుషుల్లా నిలబడండి. పెద్ద మనుషుల్లా. ఏ ఇందాక గొంతు పెంచి మరీ మాట్లాడుతున్నారు? ఏం లేదు, పెళ్లికి ఎవరేం పనులు చేయాలని ప్లాన్ చేసుకున్నాం. వీడేమో వంట పనులు, వీడేమో బ్యాండ్ వేయడం, వాడేమో ఇస్తరాకులు వేయడం, వాడేమో ఇంగిరాకులు తీయడం, వీడేమో బట్టలు తొగడం. ఇలా పనులు పంచుకుంటున్నాం. వెరీ గుడ్. ఈ రోజే లగ్నాలు పెట్టుకుంటున్నాం. రెడీ అయ్యి రండి. నువ్వేదో మాట్లాడాలన్నావు కదా, ఇల్లు. అదృష్టవంతుడు జీవితాన్ని స్కాచ్ వడబోస్తున్నాడు. ఇవిడెవర్లు రావో పెగ్గెద్దు గాని. పెగ్గేస్తా అన్నారా లేపేస్తా అన్నారా? పెగ్గే వేస్తా అన్నా లేవాయ్. నీ ఏడు మొహంతో నవ్వుతురా. చాలా కాలం తర్వాత ఇంకోటితో తాగాలనిపిస్తుంది. ఎవరు పెగ్గు చిన్నదైనా పెద్దదైనా? ఆ చిన్న పెద్ద తేడా లేకుండా పిలిచారు. ఆ రెండు కలిపేయండి. ఏంటంటే ఎంత సప్పగా ఉందా? ఫారిన్ సరుకు. ఓహో, అందుకే అనుకుంటా హై క్లాస్ లేడీస్ ఎత్తిన క్లాస్ దింపకుండా తాగేస్తారు. మీ దగ్గర ఆడవాళ్ళ గురించి మాట్లాడడం తప్పు కదా. ఆ రోజున నీ పోయాయి ఎవడెవర్లు. ఏంటి మార్పు? 600 అయిందా? ఆల్మట్టి డ్యామ్ ఎత్తు తగ్గిందా? అయ్యా, అంజాద్ ఖాన్ లా ఉండేవారు షారుఖ్ ఖాన్ లా మారిపోయారు. కారణం ఏంటో? అంతా టీచర్ మేరా. ఓహో, టీచర్ అమ్మ నాతో ఏముందో తెలుసా? ఏమంది? నువ్వు నాతో స్నేహంగా ఉంటే నేను నీతో స్నేహంగా ఉంటాను. ఓహో, నువ్వు నాతో అభిమానంగా ఉంటే నేను నీతో అభిమానంగా ఉంటాను. నువ్వు నన్ను గౌరవిస్తే నేను నిన్ను గౌరవిస్తాను. నువ్వు నన్ను తంతే నేను నిన్ను తంతాను. ఏంటి? నువ్వు నన్ను తంతే నేను నిన్ను తంతాను. తంతావా? మీరు తిరిగి తన్ననని మాటిస్తే ఎరకుముడి కుమ్మిదా. ఎన్నాళ్ళ నుంచి ఉంది నీకు సరదా? సరదా కాదు, శపథం. మొదటి పెగ్గు కాబట్టి తంతాను. రెండో పెగ్గు అయితే నిలువునా ఉరేస్తా. ఉరేస్తావా చూస్తావా? వేస్తాను, చూస్తావా? చూపించు. అయితే ఏ పెగ్గ? అదేంటి ఏమిటి సోడా పట్టినారేంటండి? ముందు పోసింది కూడా అదే. స్కాచ్ అనుకుని క్యాచ్ అయిపోయాను. బాబు గారు మీరు భలే కామెడీ చేస్తారండి. కామెడీ ఏంట్రా? ఊరేస్తావా? ఊరుకోండి. మిమ్మల్ని ఎవడైనా ఊరేస్తాడా? ఊరగాయ తేడా అన్నాను, మీకేమో తేడా కనపడింది మందులోనే.
అరే అర్జెంటుగా నా కొలతలు తీసుకో జానాబెత్తల జానమ్మ. నాకు తెలియని కొలతలా ఏంటి నీవి? నా దగ్గర ఉన్నాయనుకు, మళ్ళీ తీసుకో, అప్పుడే నాకు తృప్తిగా ఉంటుంది. సరే పద పద పదవే. లక్ష్మి కొలతలు రాసుకో. అలాగే 1 2 3. ఈ జానను తర్వాత తీసుకుందువు కాని ముందు చుట్టు కొలతలు తీసుకోవా. అమ్మగారు సూది రిగిపోయింది, ఈ అబ్బాయికి ఇచ్చి పంపించు. 12 జానల ఎత్తున్నవాణ్ణి నన్ను అబ్బాయి అంటావా? ఇదిగోండి సూది. జాడబెత్తల జాడమ్మ, ఈ విరిగిపోయిన సూది నాకివ్వడంలో నీ అంతరార్థం ఏమిటి? నువ్వు కూడా ఈ విరిగిపోయిన సూది లాంటి వాడివేనని. అది సరే గాని నాకు సహాయం చేసి పెడతావా? ఏమిటి? నీ కాలేజీలో రాజుని కుర్రాడున్నాడా? కొబ్బరి బొండ ఉన్నాడు. వాడు నేమని అన్నాడా? చెప్పు, వాడిని ఏ పాత్ర కాపాట విరిచేస్తా. అదేం కాదు, నేను కొలతలు కొలుస్తుంటే అందరూ అదోలా అయిపోతారు. ఆ అబ్బాయి కొలతలు కొలుస్తుంటే నేనే అదోలా అయిపోయాను. ఆ అబ్బాయి టైపే వేరు. ఒకసారి మన షాపుకి రమ్మని చెప్పు, చెప్తావు కదూ? నేను వాణ్ణి పిలవాలా? ఇప్పుడు నా టైప్ ఏమిటో నాకేం అర్థం కావటం లేదు. నాకు అస్సలు తృప్తిగా లేదు. జయబాహులి అబ్బా. వీడేంటి కోర్టులో కదా ఉండాలి? ఎవరు? నిరుద్యోగిని. ఎందుకు వచ్చావు? అదే మాట, పనిలో చేరడానికి వచ్చాను. పనా? ఆగస్టు 29, 2007 జడ్జి గారు తీర్పు చెప్పారు. మర్చిపోయారా? ఎందుకు మర్చిపోతానా? నెల నెలా జీతం ఇస్తున్నాను నీకు. అందుకే నేను పని చేయాలి కదా సార్. చెప్పండి, ఏం పని చేయమంటారు? ఏం పని చేస్తావు? మీరు ఏం చెప్తే అది. నా నెత్తిరెక్కి డాన్స్ చెయ్యి. జాగా సరిపోదు. అయితే బయటకెళ్ళి డాన్స్ చెయ్యి. అక్కడ అస్సలు జాగా లేదు. ఎందుకు లేదు? బయట జనంతో కిక్కిరిసిపోయింది. జనమా? ఎవరు వాళ్ళు? నిరుద్యోగులు. నిరుద్యోగులా? ఎస్, నాతో పాటు నీ నియోజకవర్గంలో నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇప్పించేదాకా శాలరీలు ఇవ్వాల్సిందేనని జడ్జి గారు బరువెక్కిన గుండెతో బల్లగుద్ది మరీ చెప్పారు. ఎస్. అయితే ఇప్పుడు నేను మీ అందరికీ జీతాలు ఇవ్వాలా? అక్కర్లేదు. థ్యాంక్స్. నో థ్యాంక్స్. వై? ఆల్రెడీ కింద ఇచ్చేస్తున్నారు. జీతాలు ఇచ్చేస్తున్నారా? ఇదిగో 25,000 మంత్రి గారి దగ్గర నాకు మాట రాకూడదు, లెక్క పెట్టుకో. ఓరి నీ అమ్మ కట్టు మాడా, ఏ గోడౌన్లోంచి తెచ్చావురా? నువ్వురా. నెంబరు 27. తప్పండి తప్పండి తప్పండి. రండి సార్, రండి సార్. అసలు జరుగుతుంది ఏంటంటే అక్కర్లేదు, మ్యాటర్ వీడు ఆల్రెడీ నేను మనీ డిస్ట్రిబ్యూట్ చేశాను. లైన్ చాలా పొడుగ్గా ఉంది. అబ్బే ఎంతమంది ఉంటారు సార్? 1000 మంది ఉంటారు. 1000 × 25,000 2,50,00,000. రేయ్, ఇప్పుడే చెప్తున్నాను, ప్రతి నెల 1వ తారీఖు ఇక్కడికి వచ్చి జీతాలు పట్టుకోండి. మంత్రి గారి చేత మా మాట రానివ్వకండి. నెలకు 2,50,00,000 సార్. సంవత్సరానికి 30 కోట్లే. గొప్ప కూలిపోయాడు, ఇంకా లెగడం. ఆర్ యు హ్యాపీ? నీకు విజయలక్ష్మి విష్ణుప్రియ హోటల్ దగ్గర కదా కనిపించిందన్నావు, మరే ఫినిష్. ఎరా పక్కనే ఉన్న పాట్ గ్రో ఆఫీస్కి వెళ్ళడం ఖాయం, నీ ఫోటోలు ఉషారానికి చూపించడం ఖాయం, ఈ దెబ్బతో నీ బ్రతుకు తెల్లారిపోవడం ఖాయం. ప్రాణనాథ, బాలా, డార్లింగ్, మై స్వీట్ హార్ట్, బాలా, డార్లింగ్, రేయ్. రే ఇప్పుడు రే అన్నది నాన్న? ఎస్. ఓహో, మా బాలా. మీ బాలా బాత్రూమ్ లో ఉన్నాడో, కోళ్ళగుళ్ళో ఉన్నాడో, సోఫా వెనకాల దాక్కున్నాడో చెప్పాలని ఏమైనా రూల్ ఉందా? ఎలా చెప్పిన భయ్యా? థాంక్స్. తప్పుకోరా అడ్డకాళ్ళు. బాలా, ఇక్కడ దాక్కున్నావేం బాలా? టైం బాగుండక ఈ యదవ నస లేక సోఫా వెనకాల దాక్కున్నా. నీ కోసం తిరుపతి వచ్చి అంతా వెతికి వెతికి ఎంత ఫీల్ అయ్యానో తెలుసా? ఇదిగోలే, ఇంకా నిన్నే ప్రేమించేసి కూర్చున్నాడు అనుకుని నమ్మేసి ఓహవరైపోకు. మా వాడి సంగతి నీకు తెలీదు. మన్మథలీల సినిమాలో కమల్ హాసన్ లాగా రోజుకో అమ్మాయిని మేనేజ్ చేయగల కెపాసిటీ ఉంది మా భయ్యాకి. నిన్ను చంపేస్తాను రే. ఏంటి భయ్యా, నీ కెపాసిటీ గురించి గొప్పగా చెప్పినా సరే సీరియస్ అయిపోతావేంటి? గొప్పగా ఎక్కడ చెప్పావురా? అన్నట్టు నువ్వు వంటవాడి వేషం వేసుకుని ఉషారాని ఇంటికి వెళ్ళిన విషయం చెప్పలేదు కదా. చూడు,
లేవరా, నోరు మెదిపావంటే చంపేస్తాను. మర్యాదగా బయటకు పో. ఎన్నాళ్ళేంటి? వారం రోజుల పాటు. వారం రోజుల లైఫ్ లాంగ్ రాకపోయినా పర్వాలేదు. నా లైఫ్ లో రాను. గెట్ అవుట్. అమ్మయ్యా, వాడు వెళ్ళిపోయాడు కాబట్టి ఇక మనం లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు డార్లింగ్. అర్రే, మాటలో పడి మర్చిపోయాను. ఇప్పుడు గనక మా ఇంటి ఓనర్ వచ్చాడంటే మన కొంప మునుగుతుంది. ఏ పెళ్లి గాని దాన్ని ఇంటికి తెచ్చుకున్నాను తెలిస్తే నన్ను ఒక లోఫర్ అనుకుని మన ఇద్దరిని మెడబట్టి బయటకు గెంటుతాడు. మరి ఇప్పుడు ఏం చేయాలి? వెంటనే ఓ తాళి తెచ్చి నీ మెడలో కట్టేయాలి. తాళి బుట్ట? అవును డార్లింగ్. తాళి బుట్ట? అవును డార్లింగ్. నా దగ్గరుందిగా. అయితే పూలదండలు తీసుకొస్తా. ప్లాస్టిక్ దండలు నా బ్యాగ్ లో ఉన్నాయి. అయితే సన్నాయి మేళాలు తీసుకొస్తాను. అరే, వాడు జీవితము తుక్కు జీవితము. సారీ బ్రదరు. అమ్మయ్యా. బాబు, ఈ ఫోటోలో అమ్మాయిని ఎక్కడైనా చూసావా? ఇతను 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 చెప్పహా. ఇతన్ని చేస్తావా? డబ్బులే లేవు లేవు. ఏంటి ఎప్పుడు అడిగినా లేవు లేవు అంటావు? నేను మాత్రం పార్ట్నర్ కదా. ఏ పార్ట్నర్? స్లీపింగ్ పార్ట్నర్. స్లీపింగ్ పార్ట్నర్ అంటే నీ పెళ్ళం పక్కన దొంగోవడం కాదు. మరి నీ పెళ్ళం పక్కన దొంగోడమా? స్లీపింగ్ పార్ట్నర్ అంటే పని ఎక్కువ చేయాలా, పెత్తనం తక్కువ చేయాలి. చేసావులే పెత్తనం. నువ్వు ఇందులో కూర్చుంటే వార్నర్ లా లేవు, కౌంటర్ లో కూర్చున్న క్లీనర్ లాగా ఉన్నావు. కావాలంటే వాళ్ళని అడుగు చెప్తారు. నీకే తెలిసేటి డబ్బులు అయితే ఏంటి లేవా? అరే లేవని చెప్తాను నీకదే. ఇదిగోండి. నమస్కారం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఇప్పుడే అందిన వార్త. కృష్ణానగర్ ఏరియాలో ఓ హోటల్లో పనిచేసే సర్వరు సడన్ గా ఉన్మాదిగా మారి క్యాష్ కౌంటర్ లో కూర్చున్న ఓనర్లందరినీ దారుణంగా కాల్చి చంపుతున్నాడు. కావున సదరు క్యాష్ కౌంటర్ లో కూర్చునే ఓనర్లందరూ జాగ్రత్తగా ఉండాలని నగర పోలీస్ కమిషనర్ గారు హెచ్చరించారు. కృష్ణ, నువ్వు ఎప్పటి నుంచో క్యాష్ కౌంటర్ లో కూర్చోని సరదా పడుతున్నావు కదా, ఇలా కూర్చో. కిచెన్ లో కొద్ది పని చూసుకొని వచ్చేస్తాను. ఎంత జాలిగా క్యాష్ కౌంటర్ లో కూర్చుంటాడు. ఇప్పుడు తెలుస్తుంది. ఎవరు బయటకు రావద్దా? ఉన్మాది కూడా అప్పుడే వచ్చేసినట్టుకున్నాడు. ఉన్మాది గడు గుర్రం మీద వచ్చినట్టు కొంత డెక్కల సౌండ్ వినపడుతుంది. ఆమె సైలెంట్ అయిపోయింది. వెళ్ళిపోయాడు. బయటకు వచ్చండి. అమ్మా మెషిన్ కంటే వచ్చాడు. అయిపోయిందిరా. ఇంతకీ మా స్లీపింగ్ పార్ట్నర్ రేట్ అయ్యాడో ఏటో. అయిపోయి ఉంటాడా? ఇంకా బతికే ఉన్నాడేటి? సరదా తీరిందా? కూర్చొని చాలా లేదు. నువ్వు కూర్చో, నీకు తీరద్దు. నువ్వేం చెప్పక్కర్లేదు, నాకు తెలుసు కదా. నువ్వు అలా కిచెన్ లోకి వెళ్ళగానే ఆ ఉన్మాది వచ్చి కాల్చి పారేస్తా అన్నాడు. నేను వార్నర్ కాదురా, వాడు చికెన్ లోకి వెళ్ళాడని చెప్పాను. డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు. ఇదిగో నేను స్లీపింగ్ పార్ట్నర్ కదా, నిద్ర వస్తుంది వెళ్తా. మీ ఇంటికి వెళ్ళు. నీ మిస్సెస్ లేదు ఇంటి దగ్గర? రాత్రి మన అంకులు దొరుకుంటే మన పరిస్థితి ఏమయ్యేదిరా? ఏమయ్యేది? వెంటిలేటర్ బదులు మేకులు మన కొట్టేవాడు. అరే మన పింకీరా. మన పింకీరా? అవునరా, మన పింకీ. కాలేజీలో చూస్తే చాలా డీసెంట్ గా ఉంటుందిరా. మరి పబ్లో ఏం చేస్తుంది? అందరు డీసెంట్ అమ్మాయిలు చేసే పని ఈ అమ్మాయి కూడా చేస్తుంది. బియర్ తాగుతుంది అంతే. అది కాదురా నేను చెప్పేది. కాలేజీలో చూస్తే చాలా డీసెంట్ గా ఉంటది, మరి ఇక్కడ సర్లే, డీసెంట్ గర్ల్స్ కూడా ఎంజాయ్ చేయాలని ఉంటది. రే, నీకు పాట గుర్తుందా? పుట్టినప్పుడు బట్ట కట్టలేదు, అమ్మాయిలు పెరిగిన తర్వాత కూడా బట్ట కట్టట్లేదురా. ఎరా బాలు, ప్రీతిని వదిలేసి పింకిని ట్రై చేస్తున్నా? మై గాడ్, సిగరెట్ కూడా తాగుతుందిరా. ఏ రిలాక్స్ రా, ఎందుకంత పరిశాన్ అవుతావు? అమ్మాయిలకు అబ్బాయిలతో సమాన హక్కులు అంటే ఇదేరా. హాయ్ హాయ్. జస్ట్ ఎ మినిట్. సర్ప్రైజ్! ఎప్పుడొచ్చావు? సర్ప్రైజ్? ఇందాకే నన్ను చూశారు, నాకు తెలుసు. చూడనట్టు పెద్ద పోజ్ కొడుతున్నాడు. సో కిటు, బాలుకి మంచి అలవాట్లే నేర్పుతున్నావు. గుడ్ గుడ్. బాలు ఎప్పుడు కాలేజ్ లైబ్రరీ అనుకుండా పబ్ కూడా వస్తూ ఉండొచ్చు కదా. ఎక్స్క్యూజ్ మీ, కిస్. పింకీ, మన బ్యాచ్ పేరు మీద ఒక స్లిప్. ఇంకేంటి పింకీ? బాగా ఎక్కిపోయినట్టుంది బాలు.
నాకు అస్సలు అలవాట్లేదు. మా వాళ్ళు ఫోర్స్ చేస్తాను. నిజమా? నమ్మమంటావా? నీకు తెలీదా పింకీ, నేను అసలు కాలేజ్ దగ్గర కూడా టీ కూడా తాగను. ఏమో నీలా నల్లిలాగా ఉండేవాళ్ళని అస్సలు నమ్మకం లేదు పింకీ. చూస్తేనేమో బుద్ధిమంతులు, చేసేయేమో ఇట్లాంటి పనులు. సో పింకీ, హౌ ఇస్ ద లైఫ్? ఓకే, ఫర్గెట్ ఇట్. ఎనీవే, ఐల్ ఇంట్రడ్యూస్ మై ఫ్రెండ్ అలెక్స్. హాయ్. హాయ్. He's Alex. These are my classmates. Hi. Hi, Alex. Hi. Nice to meet you all. Pinky, Okay. come on, let's go. Yeah. ఎవడు రీడు గొట్టంగాడు? Hey guys. త్వరగా తల గర్ల్ ఫ్రెండ్ ని చూసుకోండి, లేకపోతే ఇలా వంగవటం లేవటంతోనే సరిపోతుంది. ఈ చైన్స్, సిగరెట్ ప్యాకెట్స్ పడేసుకుంటూ. బాయ్ బాయ్. అరుణాచలం, ఏమిటి అలా చూస్తున్నావు? వేదవతి నీ అత్త కూతురురా. అత్త కూతురు? సుభద్ర కూతురు బాబు. అరుణ మరదలు. అరుణాచలం, ఆలస్యం అవుతుంది, రా బాబు. ఇది వచ్చేస్తున్నాం. అత్తయ్య ఇలా ఏమండి? ఎందుకు? ఆర్తి ఇవ్వటానికి. అరుణాచలం, ఇది నువ్వు చేసే పని కాదు. అత్తయ్య, నా చెల్లెలి పెళ్లికి అన్ని పనులు ఈ అరుణాచలమే చేయాలి. మహామహారాజ శ్రీ 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 అరుణాచలం గారు, ఇవన్నీ మహిళలు చేయాలండి. మహామహారాణి శ్రీ కుమారి వేదవతి గారు, హారతి ఇవ్వడానికి స్త్రీ పురుషులనే భేదం లేదు. 2 చేతులు ఉంటే చాలు. నా చెల్లెలికి నేనే హారతిస్తాను, అంతే కదమ్మా? నువ్వంటే కాదంటావా? గౌరీ కళ్యాణ వైభోగమే. హలో మిస్టర్ అరుణాచలం, that's why I told you that good person should do that one's job. ಅಮ್ಮ ಅವ್ರಿಗೆ ಇಂಗ್ಲಿಷ್ ಗೊತ್ತಿಲ್ಲ, ಅವ್ರವ್ರ ಕೆಲಸನ ಅವ್ರನ್ನೇ ನೋಡಬೇಕು, ಗೊತ್ತಾಯ್ತಾ? మరి ನೀನ್ మాట్లాడు. మాట్లాడు? ఇదేం గొడవరా? ఆవిడే మాట్లాడుతున్నా అర్థం కావట్లా, ఈవిడే మాట్లాడుతున్నా అర్థం కావట్లా, ఏ భాష మాట్లాడుతున్నా అర్థం కావట్లా. మాట్లాడు అంటే ఏంటి? లిసన్ మిస్టర్ అరుణాచలం, నేను మాట్లాడింది ఇంగ్లీష్, ఆవిడ మాట్లాడింది కన్నడ్. మాట్లాడు అంటే కన్నడంలో మాట్లాడు అని అర్థం. ఇంగ్లీష్ తెలీదు, కన్నడం తెలీదు, హిందీ తెలీదు, హారతోడు తెలీదు, కానీ ఒక్కటి మాత్రం తెలుసు. మామయ్య పిలిచారా? అందరం ఎదురెదురుగా కూర్చున్నాం. ఆడవాళ్ళు ఏదైనా పాట పాడచ్చుగా? ఎందుకు మేం పాడటం? హారతి ఇవ్వడానికి కేవలం 2 చేతులు ఉంటే చాలు అన్నారుగా, అదే విధంగా పాడటానికి నోరుంటే చాలు. మీ మగాళ్ళే పాడండి కదా నాయనమ్మా. శభాష్ నా చిట్టి తల్లి. అరుణాచలం, ఓ ఆడపిల్ల మనల్ని అవమానిస్తోంది, అది మగ జాతికి అవమానం. పాడమంటోంది, నీ గొంతు విప్పేయి. అయ్యో, ఆయన ఇప్పితే చాలా డేంజర్ అండి. అత్తయ్య, ఇది జరిగే పని కాదు. వీళ్ళు వట్టి మాటల వాళ్లే కానీ చేతల వాళ్ళు కాదు. అరుణాచలం, మామయ్య పరువు పోతోంది, పాడి తీరాల్సిందే. అరుణాచలం, ఏమిటి ఆలస్యం? తొందరగా మొదలెట్టే. పాడు పాడు. ఎక్కడ కూర్చున్నారేంటండి? ప్రైవేట్ ఆసుపత్రిలో ఛార్జీ. ఏమిటి? అవతల పెళ్లి జరుగుతుంటే ఇక్కడేం చేస్తున్నారు? ఇక్కడి నుంచే చూస్తున్నా. ఏడ్చినట్టు ఉంది. ఇగో అక్షంతలు, రండి. అవతల మీ వీపరాలు గారు పిలుస్తోంది పదా? కాదండి, మొక్క చుట్టూ ఎక్కడికి పోవు. చాలా చాలా బాగుంది. ఎక్కడ కొన్నారు? అవునండి, కాశ్మీర్ లో కొన్నానండి. ఏమిటది జాలి పడతావు? దిగు. మొక్కలు ఎముకలు ఉగులుతాయి. నాకు తెలుసు, మీరు ఊరుకోండి. ఏమిటో అయ్యా, 6 రోజుల్లో వివాహం, 5 రోజులు చేసేవాళ్ళం. ఏంటి కట్నాలు కానుకలు అవి కూడా. ఏమ్మా, వీడిని చాలా సేపటి నుంచి మోస్తున్నట్టున్నారు. ఒకసారి వాడిని నేను ఎత్తుకుంటాను. ₹1 ఇస్తే చాలు. రూపాయి ఎందుకు? వీడిని మోసినందుకు. దీన్నే బేబీ సిట్టింగ్ అంటారు.
ఫారిన్ లో బాగా అలవాటు. ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి. నేను ₹1 2 పిల్లలు మోస్తాను, తెచ్చి పెట్టండి. అరే అప్పుడే బట్టలు మార్చారేమిటండి? ఎవరితో పెట్టుకొచ్చింది, నాకు సరిగ్గా సరిపోయాడు. ఈ చెప్పులే కొంచెం పెద్దవయ్యాయి. ఎవరా భోజనం రెడీయా? ఇప్పుడే టిఫిన్లు వచ్చాయ్యా, అవి తినాలండి. అల్లుడు, ఆ గులాబీ రంగు చీరలోని పడుచు పిటపిటలాడిపోతున్నదో ఈ చిలిపి చేష్టలు చేసినచో తమరి దవడ దడదడలాడిపోవును మామగారు. ఆ పిల్ల ఆడపిల్లి వారి తాలూకు. అలాగునా? అల్లుడు చెప్పకేమి, నేటి ఉదయము వివాహ సందర్భమున ఓ పిల్ల నన్ను చూసి కన్ను గీటినదో. ఏదో నలుసుబడి ఉంటుంది, అది మీరు అపార్థం చేసుకున్నారు. గత రాత్రి మాత్రం వంట లెక్క నా మీసము మెలిపెట్టినది కాదు. చీకట్లో సరిగ్గా కనిపించక అదేదో కుంచె చీపురు అనుకుని పట్టుకుని ఉంటుంది. ఇక మీ సాంస్కృతిక కార్యక్రమాల గురించి వర్ణన ఆపేసి లోపలికి వెళ్ళి పని చూసుకోండి. అదేమిటండి బాబు, మళ్ళీ ఇవెక్కడివి? గట్టిగా అరవకండి, బయటికి వెళ్ళారా? అక్కడ దానిలో పెట్టి తెచ్చుంది. డ్రైవర్ చెప్పాడు మేడ మీద ఇంకా చాలా పెట్లున్నాయిట. కొన్నిట్లో చీరలు ఉంటాయి, జాగ్రత్త. ఆ సంగతి నాకు వదిలేయండి. అల్లుడు, ఎవరో శ్రీమూర్తి వచ్చుతున్నట్టున్నాడు. ఈ తప్పు మావగారు, మీసాలు ఊడిపోతాయి. కానీ మహాత్మా, మీ సరస దృష్టికి జోహార్. తమకి వయోభేదం లేదు, కులమతాల పట్టింపులు లేవు, రంగుతో సంబంధం లేదు. చెట్టుకి చీర చుట్టినా ముట్టుకు మురిసిపోయే తమ చపలత్వానికి జోహార్ మావగారు, జోహార్ జోహార్. ఏమన్నారే? అసలు ఆయన కలవడానికి వీలవలేదే, అందరి మధ్యలో కూర్చున్నాడు. ఎంత భయం వేసిందో. మరి చెప్పలేదా? చెప్పాం, నువ్వు మల్ల తోటలోకి రమ్మన్నావు చెప్పాం. వస్తానన్నారా? చాలా భయపడిపోయాడక్క, ఒట్టి పిడికి పండ. ఇప్పుడు కుదరదు, పనిలో ఉన్నాను, వెళ్ళిపోమన్నాడే. బాబు, ఏమిటి? అమ్మాయి గారు మీకు ఇది ఇచ్చి రమ్మన్నారండి. ఏమిటిది? ఏటో తెలియదండి. చలిమిడి ముత్త. చలిమిడి 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 మా మెగాస్టార్ సినిమాకి టికెట్ దొరికి నేను క్షేమంగా ఇంటికి చేరితే తిరుపతి వచ్చి గుండు కొట్టించుకుంటా స్వామి. 2040 సార్, 2040 సార్, 2040 సార్, 2040 సార్, లేడీస్ పక్కన సీట్ సార్. 2040 ఏం సార్? 2 టికెట్లు. 2040 అవినీతిని అంతం చేయాలని తీసిన ఠాగూర్ సినిమా టికెట్లు బ్లాకులు అమ్ముతావా? నీలాంటి వాళ్ళ వల్లేరా రోడ్డు మీద గుంతలు కూడట్లేదు. నీలాంటి వాళ్ళ వల్లేరా రైతులకు కరెంటు కోత, వాళ్ళ కుటుంబాల్లో కరుపు కోత. నీలాంటి వాళ్ళ వల్లేరా హాస్టల్లో అనాథలకు అన్నం అందట్లేదు. నేను బ్లాక్ లో టికెట్లు అమ్మడం వల్లే ఇన్ని నష్టాలు జరుగుతున్నాయా? అవునరా, మన రాష్ట్రంలో మొత్తం థియేటర్ల సంఖ్య 2614. అందులో ఏసీలు 886, నాన్ ఏసీలు 1732. వీటిలో డిటిఎస్లు 1256, మోనోలు 1332. మన రాష్ట్రంలో మొత్తం జనాభా 7,27,27,541. అందులో సినిమాకి వెళ్లే వాళ్ళ సంఖ్య 5,36,47,636. ప్రతి సంవత్సరం సినిమా చూడటం వల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం 28,93,43,696. బ్లాకులో టికెట్లు అమ్మటం వల్ల ప్రభుత్వానికి పోయే ఆదాయం 8,93,47,772. ఈ డబ్బంతా సక్రమంగా ప్రభుత్వానికి చేరితే దాంతో రోడ్లు వేయించవచ్చు, 20 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయించవచ్చు, 646 హాస్టల్స్ కు అన్నం పెట్టవచ్చు. చాలా ఇంకేమైనా కావాలా? సార్, జీవితంలో బఠానీలైనా అమ్ముకుంటాను గానీ బ్లాక్ లో టికెట్లు మాత్రం అమ్మను సార్. క్షమించండి సార్. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క మాట క్షమించడం. అయితే సారీ. మీరు ఇక్కడ ఉన్నారా? గెటప్ ఎలా ఉందిరా? అఫ్ కోర్స్ ఈ గెటప్ చిరంజీవి కంటే నాకే బాగుంది కదా. మెల్లిగానండి, ఈ మొక్క చిరు ఫ్యాన్స్ విన్నారంటే మీ కళ్ళు తీసి ఐ బ్యాంక్ కి, బ్లడ్ తీసి బ్లడ్ బ్యాంక్ కి డొనేట్ చేస్తారు. అది సరే సార్, ఇంతకీ బాక్స్ ఏది? లంచ్ టైం పంపిస్తారండి మా ఆవిడ. వాడు అడిగేది మీ భోజనం బాక్స్ గురించి కాదు, ఠాగూర్ ఫిలిం బాక్స్ గురించి. నువ్వు తేలేదంటరా? డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ నుంచి ఎప్పుడు మీరే కానీ తెస్తారు. ఇప్పుడు వేళ్ళు కొరకు సుఖం ఏంటంటే టికెట్లు అమ్మేసాం, జనం దోలు తీర్చేస్తారు. ఏదో గెటపుల మీద ఉండే ఇంట్రెస్ట్ ఫిలిం బాక్స్ మీద ఉండదు. అరే
పడుకున్నాడే. పడుకుంటే లేపు, నేను లేపనా? అబ్బా ఏంటి లేపేది? నిద్రలో లేపావంటే ప్రభు కాళ్ళు చేతులు నీ బాడీతో కబాడీ ఆడేసుకుంటాయి, నోట్లోంచి బూతులు వరదలా వచ్చేస్తాయి. ఇంత అడవులు కూడా పడుకున్నాడంటే ఇప్పుడు అప్పుడే లేవలే. నువ్వు తప్పక